హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం యూఈఎఫ్ఐ లేదా బయోస్లో ఉన్నటువంటి మోస్ట్ కామన్ సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అండ్ అఫ్ కోర్స్ ప్రతి మదర్ బోర్డ్ కూడా డిఫరెంట్ యూఐతో వస్తోంది. కాకపోతే అందులో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. పాత బయోస్ని యూజ్ చేస్తున్నట్లయితే అందులోనైనా సరే మీకు సెట్టింగ్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇదే మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే మీరు ఏ బ్రాండ్ మదర్ బోర్డ్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో అసలు కంప్యూటర్ని లేదంటే ఇదే టైప్ చేయొచ్చు. సో మీ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ మన ఛానల్తో. సో మన ఛానల్ గ్రో అవ్వాలి అంటే మీరు చేసేటువంటి ఈ కామెంట్స్, లైక్స్ ఇవే అనమాట మ్యాటర్ చేస్తాయి. యూట్యూబ్ ఆల్గరిథం ఏం చేస్తుందంటే మన ఛానల్ని ఎక్కువగా రికమెండ్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మై నేమ్ ఇస్ ఉదయ్, వెల్కమ్ టు ద టెక్ టిప్స్. బయోస్ అనేది మన మదర్ బోర్డ్ మీద ఉన్నటువంటి ఒక స్మాల్ చిప్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే మన యొక్క హార్డ్వేర్లో ఏవైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి హార్డ్వేర్ కంట్రోల్ అనేది ఓఎస్ కప్ చెప్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బయోస్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయాలి అంటే ఏ బటన్ ప్రెస్ చేయాలో చూద్దాం. సో కంప్యూటర్ ఆన్ చేయగానే మనకి కింద చూసినట్లయితే కనుక ఏ కీని ప్రెస్ చేయాలో చూపిస్తుంది నార్మల్గా. సో నా కంప్యూటర్లో అయితే F2 ఆ డిలీట్ కీని ప్రెస్ చేయాలి అని చూపిస్తోంది. అండ్ కొన్ని మదర్ బోర్డ్స్లో F12 కీని ప్రెస్ చేయమంటుంది, ఇంకొన్ని వాటిలో F8 కీని ప్రెస్ చేయండి అని చూపించవచ్చు. సో జస్ట్ చూడండి ఏ కీని ప్రెస్ చేయాలో. సో ప్రెజెంట్ అయితే మనం డిలీట్ కీని ప్రెస్ చేద్దాం. సో ఒక 2-3 సార్లు నొక్కండి, ఏమీ అవ్వదు. అండ్ దెన్ మనకి ఇక్కడ కనిపించేది ఈజెడ్ మోడ్. సో MSI అయితే స్టాండర్డ్ మోడ్ అంటుంది, గిగాబైట్ అయితే ఈజీ ట్యూన్, ఈజీ మోడ్ అని అంటుంది. సో పేర్లు మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, ఇవి చేసే పని ఒక్కటే అనమాట. సో ఈజీ మోడ్ అనమాట ఇది. ఇక్కడ మనం ఎక్కువగా ఉపయోగించే సెట్టింగ్స్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తోంది, నా యొక్క CPU మోడల్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ, అండ్ నా ర్యామ్, ఎన్ని ర్యామ్ స్టిక్స్ ఉన్నాయి, అండ్ ఆ యొక్క ర్యామ్ ఫ్రీక్వెన్సీ ఎంత స్పీడ్తో రన్ అవుతుందో కూడా చూడొచ్చు. అండ్ ఇంకొంచెం సైడ్కి చూసినట్లయితే మనకి బూట్ ప్రయారిటీ అని కనిపిస్తోంది. మీరు మీ యొక్క పెన్ డ్రైవ్ని పెట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ పెన్ డ్రైవ్ అనేది మీకు లిస్ట్లో కనిపిస్తుంది. అండ్ దాన్ని మీరు పైకి పట్టుకెళ్ళారంటే లేదా ఫస్ట్లో పెట్టారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి బూట్ అవుతుంది. ఒకవేళ పెన్ డ్రైవ్ లేకపోతే సెకండ్ ఉన్నటువంటి డివైస్ ఏదైతే ఉందో ఆ యొక్క డివైస్ నుంచి బూట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో నేనైతే ఇక్కడ నా యొక్క విండోస్ని యూజ్ చేస్తున్నాను. అండ్ అలానే మనకి ఇక్కడ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ SATA పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అందులో వేటిని యూజ్ చేస్తున్నాను. సో అలానే మనం ఇక్కడ టెంపరేచర్ మానిటర్ చేయొచ్చు, ఫ్యాన్ స్పీడ్ని కూడా చూడొచ్చు, మనం ఇక్కడ CPU ఫ్యాన్ సెట్టింగ్స్ని కూడా చేంజ్ చేయొచ్చు. అండ్ అలానే ఒకవేళ మీరు హై ఎండ్ మదర్ బోర్డ్స్ని యూజ్ చేసినట్లయితే మీకు RGB లైట్ కంట్రోల్ లాంటివి కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి ఇంకా టూల్స్ అని ఉంది. సో ఇందులో మనము ఇన్స్టెంట్ ఫ్లాష్ చేయొచ్చు. సో దీని అర్థం మనం బయోస్ని అప్డేట్ చేయాలంటే ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేయాలి. ఒకవేళ ఇంటర్నెట్ ఫ్లాష్ని యూజ్ చేస్తే మనము ఇంటర్నెట్ కనెక్షన్ యూజ్ చేసి బయోస్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ లాస్ట్గా మనకి ఫ్యాంటాస్టిక్ ట్యూనింగ్ అని ఉంది. సో ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ నుంచి మన యొక్క CPU ఫ్యాన్ని, చాసిస్ ఫ్యాన్ని సెపరేట్గా కంట్రోల్ చేయొచ్చు, లేదా అన్ని ఫ్యాన్స్ని ఒకే విధంగా కంట్రోల్ చేయొచ్చు. సో స్టాండర్డ్ మోడ్, సైలెంట్ మోడ్ అనేవి మనకి ఫ్యాన్ అనేది అంత ఎక్కువ నాయిస్ వినిపించదు సో ఐడల్గా ఉన్నప్పుడు. అండ్ ఫుల్ స్పీడ్ పెట్టారంటే మాత్రం ఫుల్ స్పీడ్తో రన్ అవుతుంది. సో మనకి కొంచెం నాయిస్ ఎక్కువ రావచ్చు అనమాట. అండ్ అలానే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సినటువంటి టెంపరేచర్కి ఎంత స్పీడ్తో రన్ అవ్వాలని చెప్పి మీకు మీరుగా సెట్ చేయొచ్చు అనమాట. సో వన్స్ మీరు సాటిస్ఫై అయిన తర్వాత మీరు అప్లై మీద క్లిక్ చేయొచ్చు అండ్ దెన్ ఎగ్జిట్. సెట్టింగ్స్ అనేవి మీకు నచ్చితే సేవ్ అండ్ ఎగ్జిట్ అవ్వచ్చు, ఒకవేళ నచ్చకపోతే డిస్కార్డ్ చేయొచ్చు. డిస్కార్డ్ అంటే ప్రెజెంట్ మీరు చేసిన చేంజెస్ ఏవి కూడా సేవ్ అవ్వవు అనమాట. అండ్ దెన్ రీసెట్ సెట్టింగ్స్ టు డిఫాల్ట్. సో దీన్ని యూజ్ చేస్తే మీ యొక్క బయోస్ సెట్టింగ్స్ అనేవి ఫుల్గా రీసెట్ అయిపోతాయి. అంటే మీ యొక్క కొత్త మదర్ బోర్డ్ కొన్నప్పుడు ఏ సెట్టింగ్స్ అయితే ఉంటాయో ఆ సెట్టింగ్స్కి ఇవి సెట్ అయిపోతాయి అన్నమాట. అండ్ దెన్ మనం ఇక్కడ అడ్వాన్స్డ్ మోడ్ అని చూడొచ్చు. సో ఏ మదర్ బోర్డ్ బ్రాండ్ అయినా సరే UEFIలో మనకి అడ్వాన్స్డ్ మోడ్ కనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో చూపించేటువంటి ఆప్షన్స్ యొక్క నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, వాటి యొక్క పొజిషన్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ అవి చేసే పని అయితే మాత్రం ఒక్కటే. సో ఇప్పుడు మనం చూస్తున్నదే ఓల్డ్ బయోస్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఓల్డ్ బయోస్ ఇలానే కనిపిస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెయిన్ ట్యాబ్లో చూద్దాం. అండ్ మెయిన్ ట్యాబ్లో చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్ మనకి OC ట్వీకర్ ట్యాబ్. సో ఇందులో చూసుకుంటే మనము ఓవర్ క్లాకింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అయితే ప్రెజెంట్ నేను యూజ్ చేసేటువంటి ప్రాసెసర్ అనేది ఒక లాక్డ్ ప్రాసెసర్ కాబట్టి ఓవర్ క్లాకింగ్ అనేది చేయలేను. అండ్ నా ర్యామ్ని కూడా మీరు ఓవర్ క్లాక్ చేయొచ్చు ఒకవేళ సపోర్ట్ అయితే.
ఇక్కడ మిగిలిన వాటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో బూట్ ఆప్షన్లో మనకు ఫస్ట్గా కనిపించేది బూట్ ఆప్షన్ ప్రయారిటీస్ అనమాట. ఆప్షన్ 1 కింద మీ యొక్క పెన్ డ్రైవ్ లైక్ ఇన్స్టలేషన్ మీడియా డిస్క్, DVD లాంటివి పెట్టొచ్చు. అండ్ సెకండ్ దానిలో మీ యొక్క OS ఎందులో ఉందో ఆ యొక్క హార్డ్ డిస్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బూట్ ప్రయారిటీ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ లేకపోతే సెకండ్ ఆప్షన్ రన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ లేకపోతే థర్డ్ ఆప్షన్ రన్ అవుతుంది, ఇలా అనమాట. సో నెక్స్ట్ వన్ మనకి హార్డ్ డిస్క్ ప్రయారిటీ. సో ఆల్రెడీ మనం బూట్ ఆప్షన్ ప్రయారిటీస్ ఇచ్చేసాం కాబట్టి హార్డ్ డిస్క్లో ప్రయారిటీస్లో ఏది ఉన్నా సరే అంత ఉపయోగం అయితే లేదు. అండ్ నౌ బ్యాక్ వద్దాం. సో బ్యాక్ రావాలంటే ఎస్కేపింగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఫాస్ట్ బూట్ ఉంది. సో ఫాస్ట్ బూట్ అనేది నేను ఇక్కడ డిసేబుల్ చేశాను. సో నేను macOS యూజ్ చేస్తాను కాబట్టి ఆ యొక్క OS రన్ అవ్వాలంటే ఫాస్ట్ బూట్ అనేది డిసేబుల్ అయి ఉండాలి, అందుకని మనము డిసేబుల్ చేసాము ఇక్కడ. సో మీరు ఎనేబుల్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు బ్లాక్ స్క్రీన్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయంటే మీరు అప్పుడు డిసేబుల్ చేయండి ఈ ఆప్షన్ని. అండ్ నెక్స్ట్ వన్ మనకి సెటప్ ప్రాంప్ట్ టైమ్అవుట్. సో ఎంత తక్కువగా ఉంటే మన బూట్ టైం అంత ఫాస్ట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే డిలీట్ కిని ప్రెస్ చేయడం కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అనేది ఈ టైం అనమాట. సో జస్ట్ సెకండ్ ఉంది, సో సరిపోతుంది మనం డిలీట్ కిని ప్రెస్ చేయడానికి. అండ్ దెన్ మనకి ఫుల్ స్క్రీన్ లోగో. సో ఇది ఎనేబుల్ చేసి ఉంచాం, అందుకే ASRock అని కనిపిస్తుంది. అండ్ ప్రతి మదర్ బోర్డ్లో కూడా ఇవే ఆప్షన్స్ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని ఆప్షన్స్ అనేవి మీ దాంట్లో ఎక్కువగా ఉండొచ్చు అనమాట. సో CSM కంపాటబిలిటీ. సో ఓల్డ్ బయోస్ రన్ చేస్తాము అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది, బట్ దీన్ని అయితే ఎవరో అంత ఎక్కువగా యూజ్ చేయరు, జస్ట్ ఇగ్నోర్ చేయండి దీన్ని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ ఎగ్జిట్ ట్యాబ్ గురించి మాట్లాడేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో చెప్పినట్టుగా బూట్ మెనూ అన్నాం, గుర్తుందా? సో బూట్ మెనూ కోసం F11 కీని ప్రెస్ చేయండి అని చెప్పి. సో అవే ఈ సెట్టింగ్స్ అనమాట. ఈ ఆప్షన్స్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో బూట్ ప్రయారిటీలో ఏది ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ సెలెక్ట్ చేసింది డైరెక్ట్గా బూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం, అడ్వాన్స్డ్ ట్యాబ్కి వెళ్దాం. సో CPU కాన్ఫిగరేషన్ గురించి చూద్దాం. అండ్ ఇక్కడ మనకి యాక్టివ్ ప్రొసెసర్స్ కౌంట్, సో ఎన్ని కోర్స్ అయితే ఉంటాయో వాటిలో ఎన్ని మాత్రమే యూజ్ చేయాలి అండ్ ఎన్ని డిసేబుల్ చేయాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఎవరు దీన్ని యూజ్ చేయరు. ఎనీవేస్ CPU C స్టేట్ సపోర్ట్. సో ఇది ఒక పవర్ సేవింగ్ కోసం యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మ్యాక్సిమం ఇక్కడ చూపించేటువంటి C3, C6, C7 ఇవన్నీ కూడా ఆటో సెట్టింగ్స్లోనే ఉంచేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన యొక్క బయోస్లో సెట్టింగ్స్ అనేవి ఏంటి అని మనకు తెలియకపోతే వాటిని డిఫాల్ట్ సెట్టింగ్స్లో వదిలేయడమే బెటర్. నెక్స్ట్ వన్ మనకి CPU థర్మల్ థ్రాట్లింగ్. సో మీ యొక్క ప్రొసెసర్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకుంటుంది. సో మ్యాక్సిమం దీన్ని ఎనేబుల్ చేసి అయితే ఉంచండి. ఇంటెల్ విర్చువలైజేషన్ టెక్నాలజీ. సో అఫ్ కోర్స్ మీరు VMware లాంటివి రన్ చేద్దాం అనుకున్నా లేదా అలా హ్యాకింటోష్ లాంటివి యూజ్ చేద్దాం అనుకున్నా మీకు ఈ విర్చువలైజేషన్ టెక్నాలజీ అనేది ఎనేబుల్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ మనకి హార్డ్వేర్ ప్రీఫెచర్. సో పేర్లో ఉన్నట్టుగానే ప్రీఫెచ్ చేస్తుంది డేటాని. అండ్ ప్రీఫెచ్ అని ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని మ్యాక్సిమం మీరు ఎనేబుల్ చేసి ఉంచేయచ్చు, సో బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం. సో బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చిప్సెట్ కాన్ఫిగరేషన్ చూద్దాం. అండ్ ఇక్కడ అంత ఎక్కువగా చేంజెస్ ఏం చేయక్కర్లేదు. సో ప్రైమరీ గ్రాఫిక్ అడాప్టర్, ఏ గ్రాఫిక్ అడాప్టర్ నుంచి బూట్ అవ్వాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ మనకి ఇక్కడ VTD అని కనిపిస్తుంది, ఇది కూడా విర్చువలైజేషన్కి సంబంధించిందే. సో దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనకి PCIe లింక్ స్పీడ్. సో ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గానే వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూడాల్సింది ఫ్రంట్ ప్యానెల్ ఆడియో క్వాలిటీ. సో HDR AC97 అని చెప్పి అడుగుతుంది. సో HD ఈజ్ బెటర్. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ చూడండి డీప్ స్లీప్ అని ఉంది. సో డీప్ స్లీప్ దీనివల్ల చాలా మందికి బ్లాక్ స్క్రీన్ ఇష్యూస్ ఉంటాయి ఎనేబుల్ అయి ఉంటే. సో మ్యాక్సిమం దీన్ని డిసేబుల్ చేసేయండి. సో ఇక్కడ కూడా మీకు కనిపిస్తోంది డిసేబుల్ ఫర్ బెటర్ సిస్టమ్ కంపాటిబిలిటీ అండ్ స్టెబిలిటీ అని చెప్పి. బ్యాక్ వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్టోరేజ్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇందులో మీరు చేంజ్ చేయాల్సినటువంటి సెట్టింగ్ ఏదీ లేదు. సో SATA మోడ్ అయితే మనకి AHC అని ఉంటుంది, సో అదే బెటర్ అనమాట. సో బ్యాక్ వద్దాం. సో సూపర్ IO కాన్ఫిగరేషన్, ఇందులో మనకి సీరియల్ పోర్ట్, ప్యారలల్ పోర్ట్ అని ఉంటాయి. macOSలో మనకి సీరియల్ పోర్ట్ని డిసేబుల్ చేయమని అడుగుతారు. సో ఎనీవేస్ రెండింటిని ఎనేబుల్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ACPI కాన్ఫిగరేషన్. సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ సెట్టింగ్స్, ఇవి చదివితే అర్థమైపోతాయి ఏంటని చెప్పి. సో నెక్స్ట్ వన్ మనకి ACPI HPET టేబుల్, దీన్ని ఎనేబుల్ చేయండి. అండ్ మిగిలినవన్నీ కూడా డిఫాల్ట్గా మీరు వదిలేయచ్చు. సో బ్యాక్ వచ్చేద్దాం. USB కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇందులో మనకి లెగసీ USB సపోర్ట్ అని ఉంది. ఒకవేళ మీకు ఏదైనా USB ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే దీన్ని మీరు అప్పుడు డిసేబుల్ అయితే చేయొచ్చు. USB సింగిల్ పోర్ట్ కంట్రోల్. సో దీన్ని యూజ్ చేసి స్పెసిఫిక్ USBని మీరు డిసేబుల్ చేయొచ్చు. అండ్ బ్యాక్ వచ్చేద్దాం. UEFI కాన్ఫిగరేషన్.
సో ఇక్కడ నుంచి మీరు యూఎఫ్ఎస్ సెటప్ స్టైల్ని చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో బయోస్ ఎంటర్ అవ్వగానే మీకు ఈజీ మోడ్ కావాలా, అడ్వాన్స్డ్ మోడ్ కావాలనేది ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. యాక్టివ్ పేజ్ ఆన్ ఎంట్రీ. సో బయోస్ అడ్వాన్స్డ్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఏ ట్యాబ్ ఓపెన్ అవ్వాలి, లైక్ మెయిన్ ఓపెన్ అవ్వాలా, ఓసీ ట్వీకర్ ఓపెన్ అవ్వాలా, లేదా బయోస్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వాలా, సో ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డి యూఈఎఫ్ఐ, సో మీ యొక్క బయోస్ యొక్క రెజల్యూషన్ అనుకోవచ్చు. అండ్ గైస్ మనం ఇప్పుడు టూల్స్ ట్యాబ్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి టెక్ సర్వీసెస్ లాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేవి మనం ఎక్కువగా యూజ్ చేయము, ఇవన్నీ కూడా ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ మనకి హార్డ్వేర్ మానిటర్ ట్యాబ్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క సిస్టమ్ టెంపరేచర్స్ కనిపిస్తుంది, ఎంత వోల్టేజ్తో రన్ అవుతుందో చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు మళ్ళీ ఫ్యాన్ ట్యూనింగ్, సో ఫ్యాన్ స్పీడ్స్ని చెక్ చేయొచ్చు. అండ్ ఇందాక చూసినటువంటి ఆప్షన్ సేమ్ ఫ్యాంటాస్టిక్ ట్యూనింగ్, సో ఆల్రెడీ దీని గురించి చెప్పాను నేను. అండ్ కొంచెం కిందకు వద్దాం. ఇక్కడ మనకి ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్ అని ఉంది. సో మ్యాక్సిమం దీన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ బోర్డ్ మరీ ఎక్కువగా హీట్ అవుతుంది అనుకున్నప్పుడు కంప్యూటర్ కాంపోనెంట్స్ అనేవి పోకుండా ఉండాలంటే మీ యొక్క కంప్యూటర్ టర్న్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎనేబుల్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా సరే ప్రాబ్లం అనిపిస్తే మీరు డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం ఎగ్జిట్లో చూద్దాం. ఎగ్జిట్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే సేవ్ చేంజెస్ అండ్ ఎగ్జిట్. ఎస్, ఇప్పటివరకు మీరు చేసినటువంటి చేంజెస్ అన్నీ సేవ్ అవ్వాలి అంటే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పటివరకు చేసినవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోవాలి, ఎలా ఉన్నది అలానే వదిలేయాలి అంటే డిస్కార్డ్ చేంజెస్ అని ఎగ్జిట్ చేయొచ్చు. అండ్ థర్డ్ ఆప్షన్ డిస్కార్డ్ చేంజెస్ అంటే మీరు చేంజ్ చేసిన సెట్టింగ్స్ అన్నీ కూడా బ్యాక్కి వెళ్ళిపోతాయి, కాకపోతే బయోస్ అనేది ఎగ్జిట్ అవ్వదు. సో లోడ్ యూఈఎఫ్ఐ డిఫాల్ట్స్ అంటే మీ యొక్క సెట్టింగ్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీ రీసెట్ అయిపోతాయి. సో కొత్త మదర్ బోర్డ్ కొన్నప్పుడు ఎలా సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ సెట్ అవ్వడం జరుగుతుంది. సో నేనైతే ఇక్కడ డిస్కార్డ్ చేంజెస్ అండ్ ఎగ్జిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది గైస్ మనకి యూఈఎఫ్ఐ బయోస్లో ఉన్నటువంటి మోస్ట్ కామన్ సెట్టింగ్స్ అనమాట. సో అఫ్ కోర్స్ ఈ మదర్ బోర్డ్లో లేని కొన్ని ఆప్షన్స్ అనేవి మీ మదర్ బోర్డ్లో ఉండొచ్చు. లైక్ హై అండ్ మదర్ బోర్డ్స్లో ఎడిషనల్ ఆప్షన్స్ ఇస్తారు. అండ్ ఒకవేళ మీకు అవి ఏంటో తెలియదు అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే మీ యొక్క మదర్ బోర్డ్ బ్రాండ్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యు నాట్ నెక్స్ట్ వీడియో.